అందరికీ నమస్కారం. ఈ రోజు మనం విక్టరీ విత్ యాష్ అనే ఒక ఉద్యమం గురించి, అలాగే మార్చ్ 2026 కోసం వాళ్లు పెట్టుకున్న ఒక భారీ విజన్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. అసలు వాళ్ల ప్లాన్స్ ఏంటి, వాళ్ల స్ట్రాటజీ ఏంటి, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ విశ్లేషణలో చూద్దాం రండి. మార్చ్ 2026 చాలా పెద్దదిగా ఉండబోతోంది. ఈ ఒక్క మాటలోనే వాళ్ల విజన్ అంతా ఉందన్నమాట. ఇది కేవలం ఒక మాట కాదు, వాళ్ళు ఇస్తున్న ఒక పెద్ద ప్రామిస్. ఇంత కాన్ఫిడెన్స్గా చెప్పడానికి కారణమేంటి? అసలు ఈ విజన్ వెనుక ఉన్న అస్సలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు తెలుసు కదా, ప్రతి గొప్ప మార్పు వెనుక ఒక లీడర్ ఆలోచన ఉంటుంది. అలాగే ఈ 2026 విజన్ కూడా ఒక నాయకుడు నుంచి వచ్చింది. ఆయన ఆలోచనలు, ఆయన ప్లాన్లే ఈ మొత్తం ప్రయాణానికి దారి చూపిస్తున్నాయి. మరి ఆ విజన్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరంటే యాష్ ముఫారే. ఈయన్ని చాలామంది యాష్ సర్ అని కూడా పిలుస్తారు. ఆన్ ప్యాసివ్ అలాగే విక్టరీ విత్ యాష్ ఉద్యమానికి ఈయనే నాయకుడు. ఆయన ఫిలాసఫీయే ఈ ఉద్యమానికి ఒక బలమైన పునాదిలా నిలుస్తోంది. ఒక లీడర్ సక్సెస్ అవ్వాలంటే ప్లాన్స్ మాత్రమే కాదు, వాళ్ల ఫిలాసఫీ కూడా చాలా ముఖ్యం కదా. మరి యాష్ ముఫారే స్ట్రాటజీని నడిపిస్తున్న ఆ మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వేగం కంటే స్థిరత్వం ముఖ్యం. ఇది వాళ్ల ఫిలాసఫీలో చాలా ముఖ్యమైన పాయింట్. అంటే ఏదో ఫాస్ట్గా ముందుకెళ్ళిపోవడం కన్నా ఒక స్ట్రాంగ్, స్టేబుల్ ఫౌండేషన్ నిర్మించడం మీదే వాళ్ల పూర్తి ఫోకస్ ఉంది. అంటే చాలా సింపుల్. ఒక బిల్డింగ్ని త్వరగా కట్టేశామని కాకుండా దాని ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉందన్నది ముఖ్యం. రేపు ఎన్ని తుఫాన్లొచ్చినా సరే చెక్కు చెదరకుండా నిలబడేలా కట్టడమే వాళ్ల ఫైనల్ గోల్. ఇంకో మాట కూడా అంటారు, మనం ఏదో చిన్నది కాదు, చాలా పెద్దది కడుతున్నాం, మరి పెద్ద పనులకు టైం పడుతుంది కదా. ఈ మాటలు వాళ్ల లాంగ్ టర్మ్ విజన్ని, వాళ్లకున్న ఓపికని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఎందుకంటే గొప్ప విషయాలు హడావిడిగా జరగవు. ఓకే, ఒక లీడర్ విజన్ ఎంత గొప్పగా ఉన్నా దాన్ని ఫాలో అయ్యే వాళ్ళ నమ్మకం లేకపోతే వేస్ట్. మరి ఈ ప్రయాణంలో ఫాలోవర్స్ రోలేంటి, వాళ్ల నుంచి ఏం ఆశిస్తున్నారు? ఇక్కడ ఎర్లీ మూవర్ అడ్వాంటేజ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడతారు. అదేంటంటే చాలా సింపుల్గా, ఒక ప్రాజెక్ట్ స్టార్టింగ్లోనే జాయిన్ అయ్యి దాన్ని నమ్మిన వాళ్లకి ఫ్యూచర్లో అందరికంటే ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయన్నమాట. దీన్నే వాళ్లు ఇంకోలా చెప్తారు, మొదట నమ్మిన వాళ్లే భవిష్యత్తులో లీడర్స్ అవుతారు అని. అంటే కేవలం డబ్బులాంటి ప్రయోజనాలే కాదు, స్టార్టింగ్లో నమ్మకం పెట్టిన వాళ్లకి ఫ్యూచర్లో లీడర్షిప్ అవకాశాలు కూడా వస్తాయి అని దీనర్థం. 90%. అవును, మీరు విన్నది కరెక్టే. 90%. వాళ్ల విజన్లో సక్సెస్ అనేది టెక్నాలజీ మీదో స్ట్రాటజీ మీదో కాదు, ఏకంగా 90% నమ్మకం మీదే ఆధారపడి ఉంటుందట. అంటే ఫాలోవర్స్కి స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ అనేది చాలా చాలా ముఖ్యం. సో ఈ లాంగ్ టర్మ్ ప్లాన్లో భాగంగా ఫాలోవర్స్కి 3 విషయాలు చెప్తున్నారు. 1, ఈ జర్నీని పూర్తిగా నమ్మాలి. 2, ఫలితాల కోసం కాస్త ఓపిక పట్టాలి. 3, ఈలోపు తమ స్కిల్స్ పెంచుకుంటూ మెంటల్గా స్ట్రాంగ్గా రెడీ అవ్వాలి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. సరే, ఇదంతా బానే ఉంది, కానీ బయటకు ఏమీ కనపట్లేదు కదా. అందుకే దీన్ని సైలెంట్ ఫేజ్ అంటున్నారు. మరి సైలెంట్ ఫేజ్లో తెర వెనుక అసలు ఏం జరుగుతుందో చూద్దాం రండి. ఈ సైలెంట్ ఫేజ్లో ముఖ్యంగా 4 పనులు జరుగుతున్నాయి. ఫస్ట్, మొత్తం సిస్టమ్ని బిల్డ్ చేస్తున్నారు. సెకండ్, టెక్నాలజీని రెడీ చేస్తున్నారు. థర్డ్, లీగల్గా జరగాల్సిన పనులన్నీ కంప్లీట్ చేస్తున్నారు. ఇక ఫోర్త్, గ్లోబల్గా కనెక్షన్స్ పెంచుకుంటున్నారు. ఇవన్నీ ఫ్యూచర్ సక్సెస్కి పిల్లర్స్ లాంటివి. వాళ్ల ఫోకస్ కేవలం ఒక్క దేశం మీద లేదు. ఇండియా, దుబాయ్, యూరప్, అమెరికా ఇలా ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ని విస్తరించడమే వాళ్ల టార్గెట్. వాళ్లదొక గ్లోబల్ విజన్ అన్నమాట. ఇక టెక్నాలజీ విషయానికి వస్తే దీనిమీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే లాంచ్ అయినప్పుడు సిస్టమ్స్, యాప్స్, యూజర్ ఎక్స్పీరియన్స్ అన్నీ టాప్ క్లాస్లో ఉండాలి అనేది వాళ్ల ప్లాన్. ఇది వాళ్ల ఫ్యూచర్ సక్సెస్కి ఒక కీ ఫ్యాక్టర్. అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న, అసలు మార్చ్ 2026కే ఎందుకంత ఇంపార్టెన్స్? ఆ డేట్ని ఒక టర్నింగ్ పాయింట్గా ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు ఆ విషయం గురించి తెలుసుకుందాం. మార్చ్ 2026ని వాళ్లు మొమెంటం మంత్ అంటున్నారు. అంటే ఇన్నాళ్లు సైలెంట్గా చేసిన పని ఫలితాలన్నీ ఆ నెలలో ఒక్కసారిగా ప్రపంచం ముందుకొస్తాయన్నమాట. ఒక పవర్ఫుల్ రాకెట్ లాంచ్ లాగా అప్పటి వరకున్న సైలెన్స్ అంతా బ్రేక్ అవుతుంది.
ఈ రెండింటి మధ్య తేడా చూడండి. సైలెంట్ ఫేజ్ అనేది గ్రౌండ్ వర్క్, ఫౌండేషన్ వేయడం లాంటిది. అదే మొమెంటమ్ మంత్ అంటే ఆ ఫౌండేషన్ మీద ఒక పెద్ద బిల్డింగ్ని ఆవిష్కరించడం అనమాట. ఒకటి ప్రిపరేషన్ అయితే ఇంకొకటి పర్ఫార్మెన్స్. సరే, ఫైనల్గా ఈ విజన్ అంతా మనకేం చెప్తోంది? ఇందులో నమ్మకం ఉంచిన వాళ్ళకి దొరికేది ఏంటి? చివరిగా ఆ విషయం చూసి ముగిద్దాం. ఇక్కడ మెయిన్ మెసేజ్ ఒక్కటే. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా కలిసి ఒకే విషయాన్ని బలంగా నమ్మితే అసాధ్యమనుకున్నది కూడా సాధ్యమవుతుంది. ఆ కలెక్టివ్ బిలీఫ్ అంటే ఆ సామూహిక నమ్మకమే ఒక అవకాశాన్ని నిజం చేసే ఒక పవర్ఫుల్ కీ. వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటంటే లక్షలాది మంది జీవితాలను మార్చడం. ఇది కేవలం ఒక బిజినెస్లా కాకుండా ఒక పెద్ద సోషల్ మిషన్లాగా చూస్తున్నారు. వాళ్ళ ఆశయం చాలా పెద్దది. మరి ఒక విజన్కి రియాలిటీకి మధ్య ఉన్న ఆ గీతేంటి? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. నిజంగా నమ్మకం, లీడర్షిప్ అనేవి ఒక పెద్ద కలను ఎలా నిజం చేస్తాయో ఆలోచించాల్సిన విషయమిది. ఈ విశ్లేషణ మీకందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.